వచ్చేసింది ఫస్ట్ లుక్. ఫౌజీకి సంబంధించి ఒక లుక్ని అయితే రిలీజ్ చేసింది అనమాట. ఇందులో కనిపెట్టాలి కానీ చాలా అంటే చాలా డీటెయిల్స్ ఉన్నాయి. చకచకా చెప్తా చూడండి. ముందు ఇంగ్లాండ్ ఫ్లాగ్ని అయితే తగలబెడుతుంటారు. ఫ్లాగ్ని ఈ రేంజ్లో తగలబెడుతుందంటే వాళ్ళ ఆర్మీని ఎంతలా తగలబెడతారు అనేటటువంటి ఊహించుకోండి. పైన అయితే మన హను గారు ఒక క్యాప్షన్ ఇచ్చిందనమాట. పద్మ వ్యూహాన్ని జయించిన అర్జునుడు, పాండవుల పక్షంలో ఉన్న కర్ణుడు, గురువు లేని ఏకలవ్యుడు, ఇతను పుట్టకతోన యోధుడు, ముగ్గురుతో పోల్చిండు. ఏకలవ్యుడు ఎంత పవర్ఫుల్, కర్ణుడు ఎంత పవర్ఫుల్, అర్జునుడు ఎంత పవర్ఫుల్. ఈ ముగ్గురు కలిపి ఒక మనిషిని తయారు చేయగలిగితే, ఈ ముగ్గురిని కలిపి ఒక కురుక్షేత్రాన్ని సృష్టించి అందులో వదిలిపెడితే ఎలా ఉంటుందిరా అనేటటువంటి హింట్ ఇవ్వడం అనమాట. ఓరి దేవుడు ఏందిరా ఈ ఎలివేషన్లు పీక్స్ కదరా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు మళ్ళీ కలుగుతుంది. ఇంకోటి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ స్టోరీ సెట్ ఇన్ 90s 40 అన్నారు. 90s 40 చూసుకున్నట్లయితే మన సుభాష్ చంద్రబోస్ గారిది పీక్ టైం అనమాట. ఆయన యొక్క బయోపిక్ అని చెప్పి మనమైతే క్లారిటీగా అనుకోవచ్చు. అండ్ నాకైతే టైటిల్ పిచ్చిగా నచ్చింది. ఎలాంటి టైటిల్ ఇదే ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేసిందే కానీ ఈ రేంజ్లో ఇస్తారని చెప్పి చెప్పలేదు. అండ్ మన ప్రభాస్ అన్న కళ్ళు చూస్తుంటే నిజంగా వేటకు వెళ్ళేటటువంటి ఒక పులి కళ్ళు లాగా ఉన్నాయి. చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాం. అతివేర